అందరికీ జై భీమ్. ఈరోజు భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలుపుతూ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని, ఓటు హక్కుతోనే రాజ్యాధికారం సాధించగలమని ఒక సంకల్పంతో ప్రజలకు ఓటు హక్కును కల్పించడం జరిగింది. కానీ ఈరోజు ఆ ఓటు హక్కును ప్రజలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో ఒకప్పుడు గ్రామాలలో ఓట్లకు డబ్బులు వచ్చే పరిస్థితి లేకుండా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవడానికి ధనవంతులైన వాళ్ళు అనేక రకాలుగా సంపాదించి ఆ డబ్బులను కార్యకర్తలకు ఇచ్చి, కార్యకర్తల ద్వారా ఓట్లకు 1500 కోట్ల కేసులు వంచి ప్రజలకు డబ్బును అలవాటు చేశారు. అదే కార్యకర్త ఈరోజు సర్పంచ్ను ఎంపీటీసీని గెలవాలంటే డబ్బులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ధనవంతులుగా డబ్బులు వంచారు. కానీ ఈ కార్యకర్త ఈరోజు ఎలక్షన్లు వస్తే డబ్బులు వంచాలంటే భయపడుతున్నాడు. ఈ పరిస్థితి కారణం ఎవరన్నది నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలి. ఎందుకంటే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఆ ధనవంతులైన నాయకులు పంచడానికి వాళ్ళ కదా డబ్బులు ఉన్నవి మనకి ఇచ్చినప్పుడు మన సంకల పెట్టుకొని వచ్చి మన గ్రామాలలో హుషారు కొద్ది డబ్బులు వచ్చాయి. కానీ ఈ స్థానిక ఎలక్షన్లో డబ్బులు పంచాలంటే భయపడుతుంది. ఈ వ్యవస్థ మారపోతే డబ్బున్న వాళ్ళదే రాజ్యం అవుతుంది. చాలా గ్రామాలలో నాలాంటి యువకులు గ్రామ అభివృద్ధిపై అవగాహన ఉన్నా, కొట్లాడే దమ్మున్నా, పైసలు వంచే స్తోమత లేక పోటీ చేయడానికి వెనుకడిగాల్సిన పరిస్థితి. ఈ కారణానికి ఎవరు బాధ్యులో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈ డబ్బులు వంచే విధానం మారినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలంటే ప్రజలలో మార్పు రావాలి, నాయకులలో మార్పు రావాలి, కార్యకర్తల్లో మార్పు రావాలి. దయచేసి ఇప్పటికైనా స్థానిక ఎలక్షన్లో ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే గ్రామ అభివృద్ధిపై అవగాహనతో ఉన్నారో, ఎవరైతే నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడతారో వాళ్ళకు మాత్రమే ఓటేయండి. అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొని